యవనస్తుల గురించి బైబిల్ ఏమని చెప్పింది చెప్పండి? యవనులారా మీరు బలవంతులు అని చెప్పింది, అంతే కదా? మరి ఇంతకీ మనం ఏ విషయంలో బలవంతులుగా ఉండాలి చెప్పండి? ఏ విషయంలో ఉండాలంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించే విషయంలో మనం బలవంతులుగా ఉండాలి. నేడు చాలామంది యవనస్తులు క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్సర్స్గా, ఎవాంజలిస్టులుగా ఉండి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేడు సమాజం ఎలా ఉందంటే, అపవాది ఎంతలా ప్రభావితం చేస్తున్నాడంటే, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలతో యంగ్స్టర్స్ని పట్టి పీడిస్తున్నాడు. సో అలాంటి వారిని మనం రక్షణలోకి నడిపించే బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి ఆ టైంలో మనం ఏదైతే సత్యం చెబుతున్నామో ఆ సత్యాన్ని వారికి మనం ఆలోచన కలిగేలా చెప్పాలి, కానీ ఆవేశం కలిగేలా మనం చెప్పకూడదు. సో ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి సత్యం అందించే బాధ్యత కూడా మన మీద ఉంది. సో కాబట్టి సత్యం చెప్పే విషయంలో ఎక్కడ అపార్థం కాకుండా అర్థమయ్యే రీతిలో దేవుడు మనందరికీ అట్టి జ్ఞానాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.